పద పైకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ఫ్రైడే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోయామండి. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. నేను హరిత తేజాంష్. అదే టెంపుల్ చూపిస్తున్నా మీకు. చాలాసార్లు ఇదే కనిపిస్తుంది. మా వాడు అల్లరి ఇంత అంత కాదు అసలు. చూడండి, మొత్తం గేట్లు తీస్తారు. వాడి బొట్టు చూడండి. ఇక ఇతను మా ఫ్రెండ్ కదా, మీకు తెలుసు కదా, చిన్న పంతులు గారు. అదే హరిత వాళ్ళకి బొట్టు పెడుతున్నాను. నాకు ఫ్రైడే అమ్మో చూసారా, వాడు నా కాళ్ళు తగిలి పడిపోయాడండి. అసలు ఏడుస్తున్నాడు. వెంటనే ఊరుకున్నాడు, ఎందుకంటే అక్కడ గంట కొట్టిపించాను. గంట కొట్టేస్తాను రారా అంటే గంట కొట్టించాను. గంట చూసుకొని ఇంకా ఊరుకున్నాడు. ఇంకా టెంపుల్కి వెళ్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా. అసలు నాకైతే ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇష్టం నాకు గుడికి వెళ్ళడం. దగ్గరలో ఉంది కదా అని అస్తమల్లా వెళ్తాం మేము గుడికి. ఈ మధ్య అస్సలు ఖాళీ దొరకట్లేదు, అందుకే వెళ్ళలేదు. జస్ట్ అలా చిన్న బ్లాగ్ లాగా తీశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. మా వాడి గంట కొడి వాడి బొట్లు చూడండి ఎలా పెట్టుకున్నాడు. వాడు చూసారా ఎంత, మొత్తం కుంకుమ దగ్గర మొత్తం వాళ్ళందరికీ హాయ్ బాయ్ అని చెప్తున్నాడు. సియు కూడా. వాళ్ళు నవ్వు గుడిలో అంతానా. ఇక్కడ చిన్న పంతులు అయితే అసలు ఇంకా కామెడీ. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా చాలా బాగా మాట్లాడతాడు వాళ్ళు. ఇంకా మా హరిత అయితే అమ్మ ఫోటో తీయనింది. ఫోటో తీసాను, చిన్న వీడియో. మా సార్ బొట్లు చూడండి. అసలు ఎవరైనా ఇలా, ఏ స్వామి ఇలా పెట్టుకుంటారు చూసారు, ఎంత బాగా బొట్లు పెట్టుకున్నాడో మా స్వామి. గుడికి వెళ్ళిపోయాం మేమైతే. మీకు కూడా వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది ఎవరికైనా. నాకైతే మాత్రం చాలా ఇష్టం గుడికి వెళ్ళడం. మా వాడు ఏడుపు మర్చిపోయాడు ఇంకా గంటది కొట్టించేసరికి. ఇంకా టైం లేదు, వీళ్ళకి ఆకలేస్తుంది కదా. తినిపించాను ఇడ్లీ మార్నింగ్, మళ్ళీ ఆకలేస్తుంది కదా అని మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి కదని అభిషేకం చేపించేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి గంట స్తంభం ఎంత పెద్దది ఉందో. ఓకే గాయ్స్, మీకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. See you, bye next vlog. Okay na guys, see you tomorrow.